హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరూ చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటుంది మీ లక్ష్మి అక్క. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? పెద్దక్క పెద్ద మనసు. ఆనంది పేరులో తప్ప జీవితంలో ఆనందం ఎప్పుడూ లేదు. తన కూతురు జీవితం ఇలా ఉంటుందని తెలియక అప్పట్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చూస్తూ ఆ పేరు తెగనచ్చేసి తన కూతురికి ఆనంది అని పెట్టుకుంది తల్లి. ఆస్తి లేకపోయినా మగపిల్లవాడి కోసం 5 సంతానానికి జన్మనిచ్చిన వెంకట్రావు నాగేశ్వర్ల పెద్ద కూతురు ఈ ఆనంది అండ్ పెద్దక్క అండ్ పెద్దమ్మాయి. పుట్టుకతోనే ఈసడింపులు మొదలయ్యాయి. తొలిసారి మగపిల్లవాడు వంశోద్ధారకుడు పుట్టలేదు. ఈ జ్యేష్ఠాదేవి పుట్టింది అంది నానమ్మ. కన్నతల్లికి కూడా కూతుర్ని ముద్దు చేయాలంటే భయమే. భర్తని అత్తగారిని చూసి తన కూతురు లక్ష్మీదేవిలా ఉందని మురుసుకునేది. ఈ దిక్కుమాలిన మంద నా బంగారు తల్లిని జ్యేష్ఠాదేవి అంటున్నారని అత్తగారి తరఫు వారందరినీ తిట్టుకునేది. అందరి ఈసడింపుల మధ్య కష్టంగా సాగింది ఆమె బాల్యం. అలా తనకి 3 చెల్లెళ్ళు, ఆ తర్వాత ఒక తమ్ముడు పుట్టారు. కానీ ఆనందిని ఆనంది అని ఎవ్వరూ పిలవరు, ఒక్క తల్లి తప్ప. అందరిలోకి పెద్దది కనుక చెల్లెళ్ళంతా పెద్దక్క అనేవారు, తండ్రి పెద్దమ్మాయి అనేవాడు. నానమ్మ మాత్రం కసిగా పెద్దమ్మ అనేది. అదేంటో ఇళ్ల పక్కల వాళ్ళకి కూడా అదే అలవాటయ్యింది. పిల్లలైతే పెద్దక్క అని, పెద్దవాళ్ళైతే పెద్దమ్మాయి అని పిలిచి ఆమెకు లేని పెద్దరికం మంటగట్టారు. తన తర్వాత పుట్టిన చెల్లెళ్ళని, అంటే 2వ కాన్పులో కవలలు పుట్టారు, వాళ్ళని ఎత్తుకోలేదు. కానీ ఇక మిగిలిన ఇద్దరిని మోసి ఆనంది నడుములు పడిపోయాయి. నడుము మీద నల్లగా కాయ కాసిపోయింది. తమ్ముడు పుట్టినప్పుడైతే తల్లికి ఆరోగ్యం బాగాలేక తనే అన్ని పనులు చేయాల్సి వచ్చేది. వాడికి 3 ఏళ్లు వచ్చే వరకు సంకలోంచి దింపనివ్వలేదు వెంకట్రావు. వెంకట్రావుకి ఎంతోమంది చెప్పారు, నీకున్న ఆస్తి తరగదా, ఇంతమంది పిల్లలు అవసరమా అని. మగపిల్లాడు పుట్టేదాకా ఎంతమంది అయినా అవసరమే అన్నాడు. నీ మగపిల్లాడి పిచ్చి పాడుగాను, నీ పెళ్ళాం అప్పుడే ముసలిదైపోయింది. తన తోటి వాళ్లంతా చక్కగా ఆరోగ్యంగా తిరుగుతున్నారు. వరస కాన్పులతో ఆ పిల్లని రోగిష్టిదాన్ని చేశావు అని తిట్టేవాళ్ళు తెలిసిన పెద్దవాళ్ళు. ఎవరేం చెప్పినా, ఎవరు ఏమన్నా లెక్క పెట్టేవాడు కాదు వెంకట్రావు. నాగేశ్వరి బ్రతిమలాడేది, నాకు ఓపిక లేదండి, ఇక నా వల్ల కాదు, ఆపరేషన్ చేయించుకుంటాను అని ఎప్పటికప్పుడే బతిమాలేది. కానీ తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని భీష్మించు కూర్చున్నాడు వెంకట్రావు. అలా చెల్లెళ్ళని తమ్ముడిని ఎత్తుకొని తిప్పుతూ ఆడిస్తూ 5 ఏళ్లకి స్కూల్కి వెళ్ళవలసిన ఆనంది 8వ సంవత్సరానికి స్కూల్కి వెళ్ళింది. ఆనంది ఏకసంధ ఆగ్రాహి కావడంతో క్లాసుల మీద క్లాసులు జంప్ చేసుకుంటూ 14 ఏళ్లకే 10th పూర్తి చేసింది. అలా అయినా కూడా ఆమె ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చేది. 99% మార్క్స్ వచ్చేవి. అంత బాగా చదివేది. 10th తర్వాత ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఆమె మార్కులు చూసి ఇంటికి వచ్చి వాళ్ళ కాలేజీలో ఫ్రీగా చేర్చుకుంటామని అడిగారు. వెంకట్రావు వద్దు అంటున్నా వినకుండా నాగేశ్వరి కూతుర్ని చదువుకి పంపించింది. ఆనంది చెల్లెళ్ళు కూడా బాగానే చదివేవాళ్ళు. తండ్రి నానమ్మ అధికారాపంతో తమ్ముడు మాత్రం సరిగ్గా చదివేవాడు కాదు, ఆటకాయితనంగా తిరిగేవాడు. ఆనంది ఎప్పుడైనా తమ్ముడికి బుద్ధి చెప్పబోయినా తండ్రి నానమ్మ ఊరుకునేవాళ్ళు కాదు. అబ్బో చెప్పొచ్చావులే, పెద్ద సదవరగెత్తవి, వాడే చదువుతాడు, కొన్ని రోజులు పోతే వాడే తెలుసుకుంటాడు అని వెనకేసుకొచ్చేవాళ్ళు. దాంతో వాడు మరీ రెచ్చిపోయేవాడు. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు, కన్న తల్లితో సహా. ఆనంది డిగ్రీ పూర్తయింది. ఆమెకు IAS కావాలని కోరిక ఉన్నా తండ్రికి అంత స్తోమత లేదని తెలుసు కనుక బ్యాంకు టెస్టులకి ప్రిపేర్ అయ్యి దానిలో కూడా మంచి మార్కులు రావడంతో ఆమెకు వెంటనే జాబ్ వచ్చింది. ఆనంద్కి జాబ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఆర్థిక బాధలు తప్పాయి. అంతకుముందు తండ్రి ఒక్కడి సంపాదన మీదే అంత సంసారాన్ని చాలా కష్టంగా నెట్టుకొని రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆనంది జీతం రావడం మొదలుపెట్టింది. అది కూడా తండ్రి కంటే 3 రెట్లు ఎక్కువ. నా కూతురు అని అప్పుడు రొమ్ము విరుచుకున్నాడు వెంకట్రావు. సంపాదిస్తే కానీ ఆనంది తన కూతురని ఆయనకి తెలిసి రాలేదు. చెల్లెళ్ళని తమ్ముడిని చదివించటం, వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూడటం, ఇంట్లో తల్లి తండ్రిని నానమ్మని చూసుకోవటం. దీంతో ఆనంది నెల జీతం 25 రోజులకే పూర్తయిపోయి మిగతా 5 రోజులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. చాలామంది కూతురికి ఉద్యోగం కూడా వచ్చిందిగా, ఇక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి,
ఇంకా వెనక 3 కూతుళ్ళు ఉన్నారు అనేవారు వెంకట్రావుతో తెలిసిన వాళ్ళు. ఏదో ఒక సంబంధం తీసుకొచ్చేవాళ్ళు. కవల పిల్లల్లో ఒకటైన మానస డిగ్రీ పూర్తి కావటంతోనే తన క్లాస్మేట్ సందీప్తో లేచిపోయింది. తల్లి తండ్రి తిడుతున్నా వారిద్దరిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత మాధుర్ని ప్రేమించానంటూ ఇంకొక అబ్బాయి వచ్చాడు. తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారిద్దరికీ పెళ్లి చేసింది ఆనంది. ఆనందికి మంచి మంచి సంబంధాలే వస్తున్నాయి, కానీ ఒక్కటి కుదరటం లేదు. వచ్చిన వాళ్ళకల్లా తల్లి తండ్రి ఏదో ఒక వంక పెట్టి పంపిస్తున్నారు. మా అమ్మాయిది ఎంత పెద్ద ఉద్యోగం, ఎంత పెద్ద జీతం, ఎంత బాగా చదువుకుంది, మీ జీతం ఎంత, మీ ఆస్తులు ఎంత అని ఏవేవో అడిగి మా ఆనందకి మీరు సరిపోరు అని వచ్చిన సంబంధాలన్నిటికీ ఏదో ఒక వంక పెడుతున్నారు. తన వెనక పుట్టిన 3 చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసింది ఆనంది. వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. తల్లి తండ్రి తానే అయ్యి అన్నీ తానే భరించింది. తమ్ముడిని లోన్ తీసుకొని డొనేషన్ కట్టి మరీ ఇంజనీరింగ్ చదివించింది. వాడు చిన్నప్పట్లా కాకుండా కొంచెం బుద్ధిగానే చదివాడు. క్యాంపస్లోనే మంచి జాబ్ కూడా వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇంటికి మాత్రం పైసా పంపించేవాడు కాదు. ఇక్కడ నా ఖర్చులకే సరిపోవటం లేదు, పెద్దక్కకి చెప్పి నాకు ఒక 5,000 పంపించండి అని తండ్రికి చెప్పేవాడు. పెద్దమ్మాయి, తమ్ముడికి అక్కడ ఖర్చులకి సరిపోవటం లేదంటమ్మా, ఒక 5,000 అంట పంపించు అని చెప్పేవాడు వెంకట్రావు. అదేంటి నాన్న, వాడు జాబ్ చేస్తూ కూడా మనల్ని డబ్బు అడగటం, మనకి పంపించకపోతే మానే, కనీసం తన ఖర్చులైనా గడుపుకోవాలి కదా అంటే, వాడికి ఇప్పుడే కదమ్మాయి జాబ్ వచ్చింది, ఇప్పుడు తక్కువ జీతం కదా, వాడికే సరిపోకపోతే మనకేం పంపిస్తాడు, పాపం అక్కడ ఎవరూ తెలియని చోట ఎంత ఇబ్బంది పడతాడో, పంపించు అనేవాడు. ఆనంది కామ్గా తమ్ముడికి డబ్బులు పంపేది. 2 ఏళ్ల తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చుంటే ఆ అమ్మాయి పెద్దవాళ్లతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. వీళ్లే లొంగి వెళ్లటంతో వాళ్ళు దొరికిందే సందని, మేము కట్నాలు కానుకలు ఇవ్వలేము, పెళ్లి కూడా చేయలేము, మేము వచ్చి నిలబడతాము అంతే, మొత్తం మీరే చూసుకోవాలి అన్నారు. చచ్చినట్లు అన్ని ఖర్చులు తనే పెట్టుకొని పెళ్లి చేసింది. ఆనందికి జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకపోవటం వల్ల, ఏదైనా ఉన్నా అన్నీ ఆనంది చూసుకోవటం వల్ల తల్లి తండ్రి దిగులుపోయి చక్కగా కూర్చొని తినటం వల్ల ఆరోగ్యంగా తయారయ్యారు. తమ్ముడికి కూడా పిల్లలు పుట్టారు. వాళ్ళ పురుళ్ళకి బారసాలలకి కూడా ఆనందే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ప్రమోద్కి ప్రమోషన్లు వస్తూనే ఉన్నాయి, జీతం పెరుగుతూనే ఉంది, కానీ అప్పులు కూడా అలాగే పెరిగాయి. మరి 4 తోడబుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం అంటే పురుళ్ళు పుణ్యాలు, మంచి చెడు, ఇంట్లో వాళ్ళ రోగాలు రొప్పులు సమస్తం ఆనందే చూసుకోవాల్సి వచ్చేది. చెల్లెళ్ళ పిల్లలకి ఏమైనా కావాలన్నా కూడా ఆనంది మీదకే తరుముతారు. పెద్దమ్మ, మాకు ఇది కావాలి అది కావాలి అని ఫోన్ చేసి అడుగుతారు. పిల్లలు అడిగితే కాదనలేకపోతుంది ఆనంది. అదే కాక చెల్లెళ్ళకి మరదలకి వాళ్ళ పిల్లలకి పండగలకి వచ్చినప్పుడు అందరికీ బట్టలు కొనిపెట్టడం, పిల్లలకి బొమ్మలని తినేవని ఎంతో ఖర్చు పెట్టేది. ఎన్ని పెట్టినా ఎవరికీ తృప్తి ఉండేది కాదు. అంత శాలరీ వస్తుందిగా, ఏం చేసుకుంటావు, అవసరమైనప్పుడు కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా అంటారు తల్లి తండ్రి. చెల్లెళ్ళు కూడా మూట కట్టి పైకి తీసుకుపోదామని అనుకునేది మనసులోనే. ఆనంది బాధగా, ఎంత చేసినా వీళ్ళకి తృప్తి లేదు అనిపించేది. ఆనందికి 40 ఏళ్ళు వచ్చాయి, కానీ ఆమె పెళ్లి సంగతి పట్టించుకున్నవారు లేరు. వయసులో ఉన్నప్పుడు వచ్చిన మంచి మంచి సంబంధాలన్నీ ఎందుకు తప్పిపోయాయో ఆనందికి తర్వాత తెలిసింది. తల్లి తండ్రి వాటిని ఏదో వంకలు చెప్పి తిప్పికొట్టారని, అవతలి వాళ్ళు అన్నింటికీ సరేనంటే మా అమ్మాయికి మీరు నచ్చలేదు అని చెప్పేవారని. ఈ మధ్య తన బ్యాంకులో క్యాషియర్గా చేరిన సంజయ్ చెప్పింది. ఆమె అన్నకి తన సంబంధం చూశారట, వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చారట. చాలా సంబంధాలు రావటంతో ఆనందికి ఒకటి కూడా గుర్తులేదు. కానీ అన్నయ్యకి ఆనంది బాగా నచ్చి పైసా కట్నం కూడా లేకుండా ఆనందిని పెళ్లి చేసుకుంటామని కబురు పంపిస్తే ముందు ఆలోచించి చెప్తామని అన్నారు. ఎన్ని రోజులకి చెప్పటం లేదని మ్యారేజ్ బ్రోకర్ని పదే పదే పంపించటంతో మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చలేదు, వేరే సంబంధం చూసుకోండి అని చెప్పారట. మేము చాలా బాధపడ్డాం మేడం, మా ఇంట్లో అందరం చాలా ఇష్టపడ్డాం మేడం మిమ్మల్ని
మీరు మా ఇంటి కోడలవుతారని ఎంతో ఆశపడ్డాం. ముఖ్యంగా మా అన్నయ్య అయితే మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఏ అమ్మాయిని చూసినా నచ్చక చాలా కాలం పెళ్లి కూడా చేసుకోలేదు. చివరికి అమ్మ హెల్త్ పాడై ఆవిడ బలవంత పెడితే వేరే అమ్మాయిని చేసుకున్నాడు అని చెప్పింది. ఇలాంటివే 1-2 సంఘటనలు జరిగాయి. ఒకసారి ఒక ఫంక్షన్కి పోతే అక్కడ ఒక పెద్దావిడ, ఏంటి మహాతల్లి ఇంకా ఇలానే ఉన్నావా? నీ రంగు పొంగు చూసి మా మనవడు కట్నం లేకుండా చేసుకుంటాను అంటే నా మనవడిలోనే ఏదో లోపముంది, అందుకే కట్నం వద్దన్నాడు అని కూసావటగా అని దూరంగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్న వైపు చూపించింది. అక్కడ భార్య భర్త 2 చిన్నపిల్లల్ని చూపించి, వాడే నా మనవడు, వాడికి ఏ లోపమూ లేదు, నువ్వు వద్దనటం వల్ల వాడికి బంగారం లాంటి భార్య దొరికింది. వాడి మామ కోటేశ్వరుడు, ఒక్కటే కూతురు, ఆస్తి మొత్తం నా మనవడికే. ఆ పిల్లలు చూసావా? వాళ్ళిద్దరూ నా మనవడి పిల్లలు. ఎలా ఉన్నారు? నా మనవడికి మంచి రాత ఉండి మీ దిక్కుమాలిన సంబంధం తప్పిపోయింది. మొత్తానికి పెళ్లి పెటాకులు లేకుండా అలానే ఉండిపోయావన్నమాట. నీలాంటి దానికి ఇదే కరెక్ట్లే అని ఆవిడంటుంటే చేయని తప్పుకు తల వంచుకొని బాధగా పక్కకి వచ్చింది ఆనంది. ఇలాంటివే ఇంకా 2-3 చోట్ల జరిగాయి. వాళ్ళంతా ఎవరో ఆనందికి గుర్తు లేకపోయినా తను ఎవరినీ నచ్చలేదు అని చెప్పింది లేదు. అంతవరకు అయితే మాత్రం గుర్తుంది. తన జీవితం ఇలా మోడులా మారినందుకు ఓ పక్కన బాధగా ఉంటే వాళ్ళంతా అలా అంటుంటే మరింత బాధగా అనిపిస్తోంది. అమ్మా నాన్న చాలా సంబంధాలు చూసేవాళ్ళు. అవి పెళ్లి చూపుల వరకు వచ్చి చెడిపోయేవి. పెళ్లి కొడుకు వాళ్ళు వద్దన్నారు అని చెప్పేవాళ్ళు. ఒక్కోసారి అబ్బాయి తమకే నచ్చలేదని ఏదో వంకలు చెప్పేవాళ్ళు. అలా అలా కాలం గడిచి చెల్లెళ్ళందరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోవటంతో తన జాతకంలో పెళ్లి రాత లేదేమో అని అనిపించి ఇక ఆ పెళ్లి చూపులు చూడటం ఆపేయండి, జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని చెప్పింది తల్లిదండ్రులకి. తను ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు బాధపడతారేమో అనుకుంది. వాళ్ళు నిజంగానే బాధపడ్డారు. కానీ అది నిజమని అనిపించలేదు. పైకి బాధ నటించినా ఎందుకో వారి కళ్ళలో తనకు సంతోషమే కనిపించింది. అది నిజమే అని ఇప్పుడు అనిపిస్తోంది. ఈరోజు తన తోటి ఎంప్లాయీ పెళ్లికి వెళ్ళింది. అక్కడ కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఒకప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కొడుకు తల్లి తనని చడామడా దులిపేసింది. ఏదో కావాలనుకుని చేసుకోవాలనుకుంటే మీ అమ్మా బాబు అన్ని మాటలు అంటారా? వాళ్ళకి నీకు అంత పొగరు ఉండబట్టే ఇన్నేళ్లు వచ్చినా నీకు పెళ్లి పెటాకులు ఏగించలేకపోయారు. వెనక రూపాయి లేకుండా కూతురు మీద ఆధారపడి బ్రతికే వాళ్ళకే అంత ఉంటే మాకెంత ఉండాలి? నెల తిరక్క ముందే కోటీశ్వరుడి కూతురు సంబంధం నా కొడుక్కి చేసి మీ అమ్మా బాబులను కూడా పెళ్లికి పిలిచాను. నిన్ను కూడా తీసుకురమ్మని వాళ్లకు చెప్పాను. కానీ అప్పుడు మిస్ అయ్యారు. ఇప్పుడు దొరికావు. ఇంత పొగరు ఉన్న నీకు ఇంకా పెళ్ళేమవుతుందిలే. నీ పొగరికి ఏ మగాడు భరిస్తాడు? ముసల్దానివి కూడా అయిపోతున్నావు. నా కొడుక్కి కూతురు పుట్టి అది పుష్పవతి కూడా అయ్యింది. 5-6 ఏళ్లలో దాని పెళ్లి కూడా చేస్తాం. నువ్వేమో ఇంకా ఒంటికాయ సొంటి కొమ్ములా ఇలాగే ఉన్నావు అని ఎగతాళి చేసింది. ఆనందికి దుఃఖం ఆగలేదు. తలదించుకొని ఏడుస్తుంటే పక్కనే ఉన్న పెద్దావిడ, ఆమె అత్తగారు అనుకుంటా, నాగమణి ఇంక ఊరుకో అంది. ఆ పెద్ద ఆమె జాలిగా ఆనంది వైపు చూసి, వయసులో ఉన్నప్పుడు తెలియదమ్మాయి, అప్పుడు మన ఒంట్లో ఉన్న పొగరు నాకేంటి అనిపిస్తుంది. కానీ ఇక ముందు నీ జీవితం ఆలోచించుకో. నీ తల్లిదండ్రులు ఎన్నాళ్ళు ఉంటారు? ఇలా ఒంటరిగా నా అనేవాళ్ళు లేకుండా కాలం ఎలా గడుపుతావు? ఇకపైనే నీకు తోడు అవసరం. ఇప్పుడు పిల్లలందరికీ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. నాకు పెళ్ళి వద్దు అనటం, అలా ఒంటరిగా ఉండిపోవటం. కానీ అది మంచిది కాదమ్మాయ్. పెద్దదాన్ని, నీ మంచి కోసమే చెప్తున్నాను. తొందరపడి ఇకనైనా నీకు సరిపోయిన వాడిని చూసి పెళ్లి చేసుకో. నీకంటూ ఓ తోడు చూసుకో. అవసరమైనప్పుడు పక్కన నీకంటూ ఒక మనిషి లేకపోతే ఎంత డబ్బు ఉన్నా అనవసరం. డబ్బేమీ నిన్ను ఆప్యాయంగా పలకరించదు, తిన్నావా అనదు, ఒంట్లో బాగా లేకపోతే పరిచర్యలు చేయదు అని చెప్పింది. ఆనంది అక్కడ ఉండలేక మధ్యలోనే ఇంటికి వచ్చేసింది. నిజానికి తనకే పాపమూ తెలీదు. కానీ ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించలేదు. ఎవరినీ తృణీకారంగా మాట్లాడలేదు. నిజానికి ఆ వయసులో ఎవరో ఒకరితో తనకి పెళ్ళైతే బాగుండు అని ఎంతో ఎదురు చూసింది. చెల్లెళ్ళకి, తమ్ముడికి
1-2 ఏళ్ల తేడాతో ఒకరి తర్వాత ఒకరికి వరుసగా పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళ సరసాలు ముద్దు ముచ్చట్లు చూస్తుంటే తన తనువులో ఏవో కోరికలు పుట్టేవి. రాత్రిపూట పక్క గదిలోంచి వాళ్ళ మాటలు నవ్వులు, వాళ్ళు రొమాన్స్ చేస్తుంటే వచ్చే సౌండ్స్ వింటుంటే తన శరీరం తాపంతో దహించేది. ఎంతైనా తను కూడా ఉప్పు కారం తినే మనిషే కదా, తనలో కూడా కోరికలు ఉన్నాయి. వాటిని అణుచుకునేందుకు అర్ధరాత్రి చన్నీటి స్నానం చేసేది. అయినా ఆ తాపం చల్లారేది కాదు. వాళ్ళ గదిలోంచి వచ్చే శబ్దాలు వింటూ ఇంట్లో పడుకోలేక చాపా దిండు తీసుకొని డాబా మీదకి వెళ్ళి దోమలు కుడుతున్నా చెమట పోస్తున్నా నిండా ముసుగు తన్ని పడుకునేది. తను అలా నడిచి వెళ్తుంటే తన అందానికి ఫిదా అయిపోయి నోర్లు వెళ్ళబెట్టుకుని చూసే మగవాళ్ళు చాలామంది. ఒక్కోసారి వాళ్లలో ఎవరితోనైనా తన కోరికలు తీర్చుకోవచ్చేమో అని కూడా అనిపించేది. ఆ తర్వాత ఛీ, ఏంటి నేను ఇలా చండాలంగా ఆలోచిస్తున్నాను అని తనను తాను తిట్టుకొని చెంపలు పగలగొట్టుకునేది. పరిహారంగా ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేసేది. గూగుల్లో చూసి కోరికలు నిగ్రహించుకోవటానికి దారులు వెతికింది. యోగా ధ్యానం చేసేది. చేసినంతసేపు మనసు ప్రశాంతంగానే ఉండేది. కానీ రాత్రి అయితే చాలు, ఇప్పటికీ కూడా అమ్మా నాన్న గదిలోంచి వచ్చే మూలుగులు నవ్వులు ఆ శబ్దాలు వింటుంటే తన మనసు చెలించేది. ఇక అలా కాదని తన రూమ్ని సౌండ్ ప్రూఫ్గా చేయించుకుంది. అలా ఎందుకు చేయించుకుంటున్నావు అన్నారు తల్లి తండ్రి. నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంది. బయట నుంచి నాన్నమ్మ దగ్గులు మీ మాటలు వినపడుతుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పింది. అప్పటికి కూడా అర్థం చేసుకోలేదు తమ తల్లి తండ్రి. ఇంత పెద్దవాళ్లమైనా తమ సుఖం తాము చూసుకుంటున్నాం, కానీ అది వయసులో ఉంది, దానికి కొన్ని కోరికలు ఉంటాయి అని కూతురి మనసు గ్రహించలేకపోయారు. కాదు తప్పు, వాళ్ళు గ్రహించలేక కాదు, వాళ్ళు తనకి పెళ్లి చేయదలుచుకోలేదు అనేది ఇప్పుడు తనకి స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే వచ్చిన సంబంధాలన్నీ కావాలనే చెడగొట్టారు. అవును, ఇంత సంసారాన్ని మోయటం, ఆ పిల్లలందరికీ చదువులు పెళ్ళిళ్ళు ఇవన్నీ తల్లి తండ్రికి తలకి మించిన బరువులు. అందుకే బంగారు గుడ్లు పెట్టే బాతులాగా ఉద్యోగం చేసే నేను వాళ్ళకి దొరికాను. తనకి పెళ్లి చేసి పంపిస్తే ఈ సంసారాన్ని గట్టెక్కించలేరు అని తెలిసే వాళ్ళు తన పెళ్లిని గట్టెక్కించారు అని అర్థమైంది. ఇప్పుడు తమ్ముడు పెళ్ళయింది, బాధ్యతలన్నీ తీరిపోయాయి. తర్వాతైనా బిడ్డ జీవితం ఏంటి, తమ తర్వాత ఒక్కటే ఎలా జీవనం సాగిస్తుంది అని వాళ్ళు ఇప్పటికీ కూడా అనుకోకపోవటమే ఆనంద్కి బాధ అనిపిస్తుంది. తను తెచ్చే జీతంతో సౌకర్యంగా జీవించడం అలవాటైన వాళ్ళకి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ రోజు గడవని ఇబ్బంది వస్తుంది. తమ ఈ సౌకర్యాల కంటే కూతురు పెళ్ళేం ముఖ్యం కాదు అనుకున్నారు వాళ్ళు అనుకొని నవ్వుకుంది. చాలా గొప్ప తల్లిదండ్రులు, నాకు తప్ప ఎవరికీ దొరకరు, ఎంత మంచి తల్లిదండ్రులు అని పిచ్చిగా నవ్వుకుంది. ఆ నవ్వు ఏడుపుగా మారింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది తన సౌండ్ ప్రూఫ్ రూమ్లో. సంవత్సరం క్రితం తన బ్రాంచ్లో క్యాషియర్గా వచ్చిన ప్రవీణ్ ఓ రోజు, మేడం మీతో ఓ విషయం మాట్లాడాలి, బ్యాంక్ అయ్యాక కాఫీ షాప్కి వెళ్దామా అన్నాడు. అతను చాలా మంచివాడు. ఎప్పుడూ ఎవరితో పొరపాటుగా ప్రవర్తించటం కానీ మాట్లాడటం కానీ చేయలేదు. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. మంచి మనస్తత్వం అని అందరూ అనుకోవటం వింది, తను కూడా చూసింది. అందుకే ఎలాంటి అనుమానం లేకుండా సరే ప్రవీణ్ గారు వెళ్దాం అంది. ఇద్దరికీ కాఫీకి ఆర్డర్ ఇచ్చి కొంచెం సేపు ఏదో బ్యాంకు విషయాలు మాట్లాడుకున్నారు. చెప్పండి ప్రవీణ్ గారు, మీరేదో మాట్లాడాలన్నారు, ఏంటి విషయం అంది. ప్రవీణ్ మొహమాట పడుతూ, ఇది మీకు ఇష్టమైతే ఓకే చెప్పండి మేడం, లేకపోతే మీరు దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదో అలాగే ఉంటుంది, మీరు అపార్థం చేసుకోను అంటే చెప్తాను అన్నాడు. ఏ విషయం, ఎందుకు అపార్థం చేసుకుంటాను, చెప్తేనే కదా తెలిసేది, చెప్పండి. అయినా నేను ఈ బ్రాంచ్లో ఉండేది ఇంకొక మంతే, అందుకే మీరేం చెప్పినా అనుకోవడానికి ఏమీ ఉండదు. ఒక నెల ఆగితే నా దారిన నేను వేరే ఊరు వెళ్ళిపోతాను అంది. ఓకే మేడం అని తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. నాకు 2 ఆడపిల్లలు మేడం. పెద్దమ్మాయి నేహ 8th క్లాస్ చదువుతోంది, చిన్నమ్మాయి స్నేహ 6th క్లాస్ చదువుతోంది. నా వైఫ్ ఓ యాక్సిడెంట్లో చనిపోయి 4 years అయింది అని చెప్పాడు. ఓ సారీ మిస్టర్ ప్రవీణ్, నాకు అసలు ఈ విషయం తెలియదు అంది బాధగా. నేను కూడా ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు మేడం.
అందరూ జాలిగా చూడటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు ప్రవీణ్. మరి ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు మీ స్టోరీ అన్నట్లుగా చూసింది. అది మేడం, నాకు మీ విషయం మొన్నే మధ్యనే తెలిసింది. అదే మీకు ఇంకా పెళ్లి కాలేదని అన్నాడు చిన్నగా. అయితే ఏంటి అంది సీరియస్గా ఆనంది. అది ఏం లేదు మేడం, మా అమ్మ వయసుకు వచ్చిన 2 ఆడపిల్లల్ని ఇంట్లో ఆడదిక్కు లేకుండా ఎలా పెంచుతావు, ఆడపిల్లలకి ఇక నుంచి తల్లి అవసరం ఎక్కువ అని గొడవ చేస్తోంది. అది మీకు నా మీద సదభిప్రాయం ఉండి మీరు సరే అనుకుంటే అన్నాడు నాంచుతూ. మేడం, మీరేమీ దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకింతవరకు పెళ్లి కాలేదు. నాకు మాత్రం పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. మీకంటూ కొన్ని ఆలోచనలు కోరికలు ఉంటాయి. అది మీ మనసుకు నచ్చితేనే. లేదంటే నాకు ఇష్టం లేదు ప్రవీణ్ అని చెప్పండి. నేను అస్సలు ఫీల్ అవ్వను మేడం. దీని గురించి ఇంకెవరి దగ్గర మీరు కానీ నేను కానీ మాట్లాడొద్దు అన్నాడు. ఓ నిమిషం ఆనంది గుండె దడదడలాడింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇదే మొదటి పెళ్లి చూపులు అన్నంత ఎగ్జైట్మెంట్గా ఉంది ఆమె మనసులో. నా గురించి మీకేం తెలుసని నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు అంది నిదానంగా. అది మేడం, మీ మనసు చాలా మంచిది. నా పిల్లల్ని తల్లిగా చేరదీయగలిగినంత మంచితనం మీకుంది అనిపించింది నాకు. నేను మళ్ళీ చేసుకుంటే నాకు భార్య వస్తుందేమో కానీ నా పిల్లలకి ఖచ్చితంగా తల్లి రాదు. మీరైతే అలా కాదు. మీ సుఖ సంతోషాలు వదులుకొని ఇన్నేళ్లుగా ఇంత పెద్ద సంసార భారాన్ని ప్రేమగా మోసిన మీరు అదే ప్రేమతో నా పిల్లల్ని చేరదీస్తారు అనే నమ్మకం కలిగింది నాకు. అందుకే ధైర్యం చేసి అడిగాను మేడం. ఈ విషయం గత 6 నెలలుగా అనుకుంటున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. ఇంకొక నెల ఉంటే మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ అడగలేను. అందుకే ధైర్యం చేశాను అన్నాడు. మీరు నాకంటే 2 ఏళ్లు చిన్నవారు. ఆ విషయం తెలుసా మీకు అంది సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ. తెలుసు. అయితే ఏమైంది? నాకు అభ్యంతరం లేదు. సీతమ్మ వారు కూడా ఆ శ్రీరామచంద్రుడి కంటే పెద్దదని చెప్తారు. అలాగే మన కళ్ళెదురుగా సచిన్ టెండూల్కర్ దంపతులు హ్యాపీగా ఉన్నారు. వయసు అనేది కేవలం నంబర్. దాంతో సమస్య ఏముంది అన్నాడు. బలవంతం ఏమీ లేదు మేడం. 2 పిల్లల తండ్రి నాకు ఓకే అనుకుంటే, 2 పిల్లల తండ్రి మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవుదాం. లేకపోతే ఏదో సరదాగా కాఫీకి వచ్చామని ఇక్కడే ఈ విషయం మర్చిపోదాం అన్నాడు ప్రవీణ్. ఆనంది కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆలోచించి, ఓకే ప్రవీణ్ గారు, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను అంది. ఓకే మేడం, టేక్ దిస్ ఓన్ టైం అన్నాడు. ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు. ఇంటికి వెళ్ళగానే ఆనంది తల్లి టీ తీసుకుని వచ్చి, అమ్మా ఆనంది, లేట్ అయిందేంటమ్మా అంది. ఏమీ లేదమ్మా, ఓ ఫ్రెండ్ కలిస్తే కాఫీ షాప్కి వెళ్ళాము. ఇప్పుడే కాఫీ తాగానమ్మా, టీ వద్దు అంది. సరేలేమ్మా అని ఏదో అడగటానికి సంశయిస్తుంటే, ఏంటమ్మా ఏమైనా కావాలా అంది. అదేమీ లేదమ్మా, మాకేం కావాలి కానీ నిన్ను చూస్తేనే మాకు దిగులుగా ఉంటుంది. నీ రాతేమో మరి ఎన్ని సంబంధాలు చూసినా కుదరలేదాయే అంది. చెప్పాను కదమ్మా, దాని టైం వచ్చినప్పుడు అవుతుంది అని. ఇక ఆలోచన వదిలేసేయి అంది. అది కాదురా ఆనంది, మన శాస్త్రి గారు ఓ సంబంధం చెప్పారు. ఆయనెవరో చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంట. నువ్వు కూడా ఎరుగుదువట ఆయన్ని. పేరు ఏదో చెప్పారు. సుందర్రాయుడు గారు. ఆయనకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయట. అదేనమ్మా శాస్త్రి గారు చెప్పారు. ఆయన భార్య చనిపోయిందట. 3 పిల్లలు. పెద్ద కొడుకు ఆయన బిజినెస్లు చూసుకుంటాడట. కూతురు చిన్న కొడుకు ఇద్దరు అమెరికాలోనే ఉన్నారటమ్మా. పిల్లల 3కి పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్లకు కూడా పిల్లలు కలిగారు. వాళ్ళ గురించి ఇక నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి కూడా ఓ తోడు అవసరం కదా, అందుకే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట. ఆనంద్కి కూడా 40 ఏళ్ళు వచ్చాయి కదండి. ఇంకా కుర్ర పిల్లలేమీ వచ్చి చేసుకోరు కదా. ఈ సంబంధం చేస్తే బాగుంటుంది అంటున్నారు. సిటీలో విల్లా, కారు అన్నీ ఇస్తామంటున్నారు. ఇంకా డబ్బు కూడా 2 కోట్లు ఇస్తారట. ఇక మాకు కూడా దిగులు ఉండదు. వాటితో మేము ఎలాగో జీవనం సాగిస్తాం. నువ్వు హ్యాపీగా మహారాణిలా బ్రతకొచ్చు. ఆలోచించమ్మా. సిరి వచ్చేటప్పుడు మోకాళ్ళు అడ్డు పెట్టకూడదు. నిన్నడిగి చెప్తామని చెప్పాము అంది. ఆనంది ఏమీ మాట్లాడకుండా లేచి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఏ స్వార్థం లేకుండా అమ్మా నాన్న ఈ వయసులో నాకేదో మంచి చేయాలి అనుకోవటం లేదు. అదైతే ఖచ్చితం. సుందర్రాయుడు గారు తనకు తెలుసు. వయసులో ఉన్నప్పుడు ఉమనైజర్, భార్యని విపరీతంగా హింసించేవాడు అని.
అందుకే ఆయన వైఫ్ చనిపోయిందని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని వింది. అంటే ఇప్పుడు రెండో భార్యను కూడా పంపించేశాడన్నమాట. తను డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆయనకి 40 ఇయర్స్ దాటిపోయాయి. తన బ్యాంకులో లోన్ కోసం వచ్చారు. అంటే ఇప్పుడు దాదాపుగా 60 ఏళ్ళు పైనే. మా నాన్న వయసు అని బాధగా తల విదిలించింది. తర్వాత రోజు అనుకోకుండా సుందర్రాయుడు గారి ఫైలు తన టేబుల్ మీదకి వచ్చింది. తీసుకున్న లోన్ టైం అయిపోయిందని, ఇంకా డబ్బు చెల్లించలేదని. అసిస్టెంట్ని పిలిచి వెంటనే మెసేజ్ పెట్టండి, 1 వారం టైం ఇస్తున్నట్లుగా అంది. కష్టం మేడం, ఇప్పుడు సుందర్రాయుడు గారికి పెరాలసిస్ వచ్చింది. ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. కొడుకేమో వేరుగా ఉంటున్నాడు. కనీసం హాస్పిటల్ వైపు కూడా చూడరట వాళ్ళు. ఒక కొడుకు కూతురు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి అసలు రారు. ఆయన గారికి ప్రస్తుతానికి పని మనుషులే దిక్కు. 3 పెళ్ళాలని పొట్టన పెట్టుకున్నాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? ఇలా మంచాన పడి అనుభవిస్తున్నాడు అన్నాడు అసిస్టెంట్ గోపీనాథ్. ఆ మాట వినగానే తల్లి తండ్రి మీద ఎప్పుడూ లేనంత అసహ్యం కలిగింది. ఇన్ని రోజులు సరే వాళ్ళకి బ్రతకటానికి కష్టమవుతుందని ఇలా తనని అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నారు అనుకుంది. చివరికి ఈరోజు వాళ్ళు చేసిన పని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అంటే ఆ సుందర్రాయుడు ఇచ్చే డబ్బు, బంగారం, కారు, బంగ్లాల కోసం పెళ్లి పేరుతో తనని అతనికి బానిసగా అమ్మేయాలి అనుకున్నారు. అతన్ని పెళ్లి చేసుకోవటం కంటే ఇలా ఉండిపోవటమే చాలా సంతోషంగా ఉంటుంది. ఛీ, ఏం మనుషులు వీళ్ళు! అమ్మా నాన్నలా కాకపోయినా కనీసం మనుషులుగా కూడా ఆలోచించటం లేదు అనుకుంది కోపంగా. ఇంటికి వెళ్ళడంతోనే తల్లి మొహం చాటంత చేసుకొని ఎదురు వచ్చింది. నా బంగారు తల్లి, అదృష్టం అంటే నీదేనమ్మా. ఇటు చూడు, సుందర్రాయుడు గారు నీకోసం ఏం పంపించారో అని టీపాయ్ మీద ఉన్న బాక్సెస్ వైపు చూపించింది. నా బంగారు తల్లి ఎంత అదృష్టవంతురాలో అంటూ మెటికలు విరుస్తున్న తల్లిని చిరాగ్గా చూస్తూ, ఏంటమ్మా ఇవన్నీ, ముందు పంపించేశాయి అంది. ఏంటే పంపించేది, అసలు చూడు ఏమున్నాయో అంటూ గబగబా బాక్సులు ఓపెన్ చేసి, చూసావా, ఈ పట్టుచీర ఖరీదు 5 లక్షలంట. ఇక ఈ నగలు చూడు, అన్నీ వజ్రాల నగలే. కనీసం మనలాంటి వాళ్ళం కంటితో కూడా చూడలేము. ఈరోజు మనకి వేసుకునే అదృష్టం కలిగింది. నీకే కాదు, నీతో పాటు నాకు కూడా పంపించారు అని తెగ మురిసిపోతోంది. అమ్మా, నేను నీకు సరే అని చెప్పానా నిన్న? చెప్పలేదు కదా. ముందు అవన్నీ వెనక్కి పంపించండి. నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అంది స్థిరంగా. నీకేం వచ్చిందే మాయదారిదానా, సిరి వస్తుంటే మోకాళ్ళడ్డు పెడుతున్నావు. ఈ నగలు, ఈ డబ్బు, ఈ వైభోగం అసలు కలలో కూడా చూడలేము. ఇంత వస్తుంటే వద్దంటావా? మన కుటుంబం, ముఖ్యంగా మీ తమ్ముడు, చెల్లెలు అందరూ స్థితిమంతులైపోతారు. నీ పుణ్యమా అని నీ పేరు చెప్పుకొని బ్రతుకుతారే జీవితాంతం. ఇక మాకైతే లోటే లేదు. ఇక నీ జీతం మీద మాకు ఆధారపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కోట్లు కోట్లు ఇస్తుంటే. అలా అనకమ్మా, నా బంగారు తల్లివి కదూ అంది కూతుర్ని బ్రతిమాలే ధోరణిలో. తండ్రి కూడా జత కలిశాడు. అవునమ్మా, ఈ జన్మలో చూడలేనివి అన్నీ మనం అనుభవించబోతున్నాం. ఈ పెళ్లి మాత్రం కాదనకు అన్నాడు. ఏంటి నాన్న మీరనేది? మీకు అన్నీ తెలిసే ఈ సంబంధం ఒప్పుకున్నారా? అతను ఒక పక్షవాతం రోగి. అతని వయసు 60 ఏళ్ళు పైనే. నీకంటే 1-2 ఏళ్ళు పెద్దవాడు. అతన్ని నేను పెళ్లి చేసుకోవాలా? ఏం చేయటానికి అంది ఏడుస్తూ. నువ్వేమైనా 16 ఏళ్ల బాలాకుమారివా? పడుచుపిల్లాడు రావడానికి కోరుకుంటున్నారని మరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అంది తల్లి కోపంగా. నేను బాలాకుమారినని నేను చెప్పలేదమ్మా. చెల్లెళ్ళలాగే నాకు సరైన వయసులో ఎందుకు పెళ్లి చేయలేదు? అలా చేసి ఉంటే ఇప్పుడు నేను కూడా పిల్లా పాపలతో సంతోషంగా ఉండేదాన్ని కదా అంది బాధగా. నీ మొహాన పెళ్లి రాత రాయలేదు దేవుడు. ఎన్ని సంబంధాలు చూశాము. వచ్చిన వాళ్ళంతా నీకు ఏదో ఒక వంక పెట్టిపోయేవాళ్ళు. మేమేం చేయము, అది నీ తలరాత అంది నాగేశ్వరి. అది నాకు దేవుడు రాసిన తలరాత కాదు కదా అమ్మా, మీరు రాసిన తలరాత కదా అది. నాకేమీ తెలియదనుకుంటున్నారా? నాకన్నీ తెలుసు. నేను తెచ్చే జీతంతో మీ అవసరాలు గడుపుకునేటందుకు నాకు వచ్చిన పెళ్లి సంబంధాలు మొత్తం చెడగొట్టారు. నాకు ఓ మనసు ఉంటుందని, ఆ మనసుకు కోరికలు ఉంటాయని మీకు గుర్తులేదు. ఇంత వయసు వచ్చినా నాన్న లేకుండా నువ్వు పడుకోలేవు. నువ్వు లేకుండా నాన్న నిమిషం ఉండలేడు. ప్రతి రాత్రి మీ గదిలోంచి వచ్చే సౌండ్స్ విని భరించలేక
నేను రూమ్ని సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నాను. మీరు అది తెలియనట్లు ఎంత నటించినా ఎందుకు చేపించానో మీకు తెలుసు. కానీ మీరు కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఏమీ తెలియనట్లు నటిస్తూ నన్ను లోకాన్ని మభ్యపెట్టాలనుకుంటున్నారు. కానీ నాకు ప్రతి విషయం తెలుసు. నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు, పిచ్చిదాన్ని అంతకంటే కాదు. మీకు సౌకర్యంగా బ్రతకటం కావాలి, దానికి డబ్బు సంపాదించే యంత్రం లాంటి నేను కావాలి. అందుకోసమే కదమ్మా లోకానికి నాకు ఎన్నో వందల సంబంధాలు చూస్తున్నట్లు కవరింగ్ ఇస్తూ వచ్చిన సంబంధం అల్లా చెడగొట్టారు. దానికి కూడా నేను బాధపడలేదు. నా భర్తకి తలలో నాలుకలా, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకునే మంచి భార్యగా, ఆణిముత్యాలంటే పిల్లలకి తల్లిగా, వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ ఆదర్శమైన తల్లిగా, మంచి గృహిణిగా బ్రతకాలనే నా కోరికల్ని, కలల్ని, ఆశల్ని అన్నింటినీ చంపుకొని మీకోసమే, మీ అందరి కోసం ఇలా మూడులా మిగిలిపోయాను. అయినా మీకు ఇంకా తృప్తిగా లేదా? ఆ మంచాన పడిన ముసలివాడికి డబ్బు కోసం నన్ను నమ్మేస్తారా? అసలు మీలాంటి తల్లిదండ్రులు లోకంలో ఎక్కడైనా ఉంటారా? ఏమ్మా, ఏం నానా, మిగతా పిల్లలు పుట్టినట్లు నేను పుట్టలేదా? బాగా చదవటం, చిన్న వయసులోనే మంచి ఉద్యోగం తెచ్చుకోవటమేనా నేను చేసిన తప్పు? నేను కూడా అందరి పిల్లల్లా మామూలుగా ఉంటే చిన్నప్పుడే శుభ్రంగా నాకు పెళ్లి చేసి పంపించేవారు. హాయిగా నా భర్త పిల్లలతో నేను కాపురం చేసుకుంటూ నా ఇంట్లో నేను ఉండేదాన్ని అంది బాధగా ఏడుస్తూ. అమ్మో అమ్మో, ఎంత కుళ్ళు ఉందే నీ కడుపులో. నీ చెల్లెళ్ళు, నీ తమ్ముడు పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడుతున్నారని ఏడుస్తున్నావా? తల్లి తండ్రి సఖ్యంగా ఉంటున్నారని సిగ్గు లేకుండా చెబుతున్నావా? ఉంటామే, మేం మొగుడు పెళ్ళాలం, అలానే ఉంటాం. నీలాగా పెళ్ళి పెటాకులు లేకుండా ఏకాకిలా లేము కదా. అమ్మో, నిన్ను వదిలేస్తే నువ్వు మాట వినవు, ఏమైనా చేస్తావు. ఎవడో ఒకడిని తీసుకొని లేచిపోయినా ఆశ్చర్యం లేదు. ఏమండి, అదేమన్నా ఈ పెళ్లి చేసేయాల్సిందే మనం, లేదంటే మన ఇంటికి అప్రతిష్ట తెస్తుంది ఇది అంది నాగేశ్వరి. నువ్వు కాదన్నా ఆగేదేమీ లేదు. ఎవరవునన్నా కాదన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అన్నాడు కటువుగా వెంకట్రావు. ఛీ అని ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళింది ఆనంది. తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోతోంది. నిండు యవ్వనంలోనే తను ఏ తప్పు చేయలేదు, నిప్పులా బ్రతికింది. ఇప్పుడు ఈ వయసులో తప్పు చేస్తుందా? కన్న తల్లిదండ్రులు అనవలసిన మాటలేనా అవి అని రాత్రంతా ఏడుస్తూనే ఉంది. తెల్లవారేసరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆఫీస్కి వెళ్ళగానే ప్రవీణ్ని పిలిచింది. ఏంటి మేడం అన్నాడు. ప్రవీణ్ గారు, మనం వెంటనే పెళ్లి చేసుకుందామా? ఆలస్యం చేయకూడదు, ఈరోజే పెళ్లి చేసుకుందాం అంది. అదేంటి మేడం ఇంత అర్జెంటుగా అంటే అన్నాడు. మనమేమి గొప్పగా కళ్యాణ మండపాల్లో చేసుకోవటం లేదు. దేవుడి గుడికి వెళ్ళి దండలు మార్చుకుంటాం. మీరు నా మెడలో పసుపు తాడు కట్టండి చాలు. ఆ భగవంతుడి సాక్షిగా మనం దంపతులమవుతాం. ఇంత అర్జెంటుగా అంటే అని నసుగుతున్నాడు ప్రవీణ్. ప్లీజ్ ప్రవీణ్ గారు, ఆలస్యమైతే అనర్థాలు జరుగుతాయి. ప్లీజ్, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజే మన పెళ్లి జరిగిపోవాలి అంది. సరే మేడం, మన స్టాఫ్కైనా చెప్దామా అన్నాడు. ఓకే అని ఫ్యూన్ని పిలిచి అందరినీ తన క్యాబిన్కి రమ్మని చెప్పింది. అందరూ వచ్చారు. ఆనంద్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు ప్రవీణ్, హాయ్ ఫ్రెండ్స్, నేను మన ఆనంది మేడం గారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వెంటనే చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు సాటర్డే ఆఫ్ డే కనుక సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడిలో మీ అందరి సమక్షంలో మా పెళ్లి జరగాలని ఆశిస్తున్నాం అని చెప్పాడు. హే, కంగ్రాచులేషన్స్. అందరూ ఆనందికి ప్రవీణ్కి కంగ్రాట్స్ చెప్పారు. ప్రవీణ్ పర్మిషన్ తీసుకుని తనకి క్లోజ్గా ఉండే ఇద్దరితో కలిసి బయటికి వెళ్ళాడు అరేంజ్మెంట్స్ చేయడానికి. ఆనందికి ఓ పక్క సంతోషం, ఓ పక్క బాధ, మరో పక్క భయం, ఏదో తెలియని మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ప్రవీణ్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. బ్యాంకు సమయం ముగియగానే అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు. ప్రవీణ్ తల్లి తండ్రి కూడా వచ్చారు. అక్కడ సింపుల్గా చక్కగా ఏర్పాట్లు చేశారు. 7 గంటలకి మంచి ముహూర్తం ఉందని ఆ లగ్నానికి ప్రవీణ్కి ఆనంద్కి పెళ్లి జరిపించారు పంతులు గారు. అందరినీ రెస్టారెంట్కి తీసుకువెళ్లారు. డిన్నర్ పూర్తి చేసి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పారు ఆనంది, ప్రవీణ్.
ఇద్దరు మంచి వ్యక్తులు మా చేతుల మీదుగా ఒకటయ్యారు. అలా చేసిన అదృష్టం మాది. దీనికి మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేంటి మేడం, ఇప్పుడు ఎక్కడికి? మన ఇంటికి వెళ్దామా అన్నాడు ప్రవీణ్. అవును, మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇలా అర్జెంటుగా పెళ్లి జరిగిపోవాలి అన్నారు? నేనైతే షాక్ అయ్యాను. వాళ్ళ గురించి అడగాలి అనుకున్న టైం లేకపోయింది. మీ కారణాలు మీకు ఉంటాయిలే అని లైట్ తీసుకున్నాను. వాళ్ళకి ముందే చెప్తే బాగుండేదేమో అన్నాడు సాలోచనగా. ఆనంది చిన్నగా నవ్వి, వాళ్ళు నాకు అక్కడ ఇంకో పెళ్ళికొడుకుని రెడీ చేశారు. అందుకే ఇంత అర్జెంటుగా వాళ్లకు చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. వాట్, నిజంగానా? అయితే మీరు చెప్పి ఉండాల్సింది కదా, ఆ పెళ్ళి ఇష్టం లేదు అని. దానికోసం ఇలా చేయటం ఇన్మెచ్యూర్డ్గా ఉందేమో. మరీ టీనేజ్ పిల్లల్లా చేసినట్లు లేదు అన్నాడు నవ్వుతూ. మనం టీనేజర్స్ కాదు కదా, ఏది చేసినా అన్నీ ఆలోచించే చేస్తాం కదా. నా డెసిషన్ కరెక్ట్. రండి, మా ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనిపించి విషయం చెప్పి వెళ్దాం. అత్తయ్య మామయ్య గారిని ఇంటికి పంపించేసేయండి అంది. సరేనని క్యాబ్ బుక్ చేసి వాళ్ళని పంపించాడు. అంతలో ఆనంది బుక్ చేసిన క్యాబ్ కూడా వచ్చింది. ఇద్దరూ ఎక్కి కూర్చున్నారు. అర్ధగంటలో గమ్యస్థానం చేరారు. ఏంటండి ఇది ఇంకా రాలేదు? పొద్దున మనం అన్నదానికి కోపగించుకుందా? ఇంతవరకు ఇలా ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడూ 6 గంటలకే ఇల్లు చేరేది. 10 అవుతుంది. నాకేదో భయమేస్తుందండి. కొంపతీసి ఏమైనా చేసుకుందా అంది నాగేశ్వరి భయంగా భర్త వైపు చూస్తూ. అలాంటిదేమీ లేదులే. పొద్దున కోపడ్డామని ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాలు జరగలేదు కదా మన ఇంట్లో. నీ కూతురికి కోపం వచ్చింది, అందుకే ఇలా చేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? రేపు సాయంత్రానికి ఇంటికి వస్తుంది. అంతకంటే దానికి దిక్కెక్కడుంది? ఎవడున్నాడు ఆదుకోవటానికి? నువ్వెక్కడా వాగకు. ఎల్లుండి సాయంత్రానికి పెళ్ళైపోతుంది. ఆ విషయం ముందే దానికి చెప్పకు. లేకపోతే ఇలానే ఎస్కేప్ అవుతుంది. రేపటి నుంచి బ్యాంకుకి వెళ్ళనివ్వకు. ఆ గదిలోనే పెట్టి గడివేసేయి అన్నాడు వెంకట్రావు నిర్లక్ష్యంగా. ప్రవీణ్తో పాటు వచ్చి వాకిట్లో నిలబడ్డ ఆనంది ఈ మాటలు వింటూనే ఉంది. చిన్నగా దగ్గింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారిద్దరూ. తల మీద జీలకర్ర బెల్లం, మెడలో పూలదండలు, వాటిలోంచి పచ్చగా మెరిసిపోతున్న పసుపు తాడులో మిలమిలలాడుతూ కనిపిస్తున్న మంగళసూత్రం చూడగానే ఇద్దరికీ నవనాడులు కృంగిపోయాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ముదనష్టపది అనుకున్నంతా చేసింది. అంతా నాశనం చేసింది. ఎంత బంగారం, ఎంత డబ్బు, అంతా కళ్ళ ముందే మాయమైపోయింది. దేవుడా, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? కోట్ల కొద్దీ డబ్బు, నగలు, కార్లు, బంగళాలు, ఆ వైభోగమంతా చేతికి అందినట్లే అంది జారిపోతుంది. దేవుడా, ఇలాంటి పని తెగించిన దాన్ని నా కడుపునెందుకు పుట్టించావు అని ఏడుపులకు లేచింది నాగేశ్వరి. ఏదో తను సంపాదించినదంతా ఎవరో ఎత్తుకుపోయినట్లు పెద్ద పెట్టి నేడుస్తోంది. ఇక వెంకట్రావైతే కోపం పట్టలేక కూతురు మీదకి వచ్చి చెయ్యెత్తి విసురుగా కొట్టబోయాడు. అది గమనించి ఆ చేతిని మధ్యలోనే తన చేత్తో పట్టుకుని, ప్లీజ్ సార్, కోపగించుకోకండి. ఏదైనా ఉంటే మామూలుగా మాట్లాడండి అన్నాడు ప్రవీణ్. నువ్వెవడివిరా నాకు చెప్పటానికి? దొంగలంజా కొడుక, నా కూతుర్ని వలలో వేసుకొని దానితో ఇంత పని చేపిస్తావా అని పెద్ద పెద్దగా రంకెలేస్తుంటే, ఇక ఆపండి నాన్న. ఏంటి ఆ మాటలు? సభ్యత లేదా? అతను నా భర్త, నాకు తాళి కట్టిన భర్త, నాకు ఇష్టమై నేను తాళి కట్టించుకున్న భర్త. అతన్ని ఏమైనా అనే హక్కు నీకు లేదు. నేను మీతో 2 మాటలు మాట్లాడదామని వచ్చాను. వింటే వినండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అంది. ఇంకేం మాట్లాడతావే? ఒళ్ళు మదమెక్కి కొట్టుకుంటున్నావు. అంత కొవ్వు పట్టిందా? మగాడు లేకుండా ఉండలేకపోతున్నావా? ఎంతకు తెగించావు అని పచ్చిగా మాట్లాడుతుంటే బాధగా, ఇక ఆపండి అంది గట్టిగా. ఏంటి ఆపేది? నువ్వు చేసింది అదే కదా, ఎందుకు ఆయన్ని అంటున్నావు? ఏదో పద్ధతిలాగా అంది తల్లి. ఏం చేశాను? అంత తప్పేం చేశాను? పెళ్లి చేసుకున్నాను, అది కూడా 40 ఏళ్ల వయసులో. అందరూ 20ల్లో చేసుకుంటుంటే నా వయసుని, నా శ్రమని, నా సంపాదనని, నా ఓపికని అంతా మీకు ధారపోసి 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అది కూడా తొందరపడి, ఒళ్ళు కొవ్వెక్కి కాదు. కాస్త ఆలస్యం చేస్తే
ఆ దౌర్భాగ్యుడికి మీరెక్కడ కట్టబెడతారో అనే భయంతో తొందరపడి చేసుకున్నాను. అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కి కాదు, కోరికలు అణుచుకోలేక కాదు. నిండు యవ్వనంలోనే ఎగిసిపడుతున్న కోరికలను అణిచిపెట్టి నా జీవితమంతా మిమ్మల్ని, మీ పిల్లల్ని సుఖపెట్టడానికే ధారపోశానుగా. ఇంకా తృప్తి లేదా మీకు? ఇంకేం కావాలి మీకు? 3 పెళ్ళిళ్ళు చేసుకొని పక్షవాతంతో మంచాన పడి ఉన్న 65 ఏళ్ల ముసలివాడికి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటారా? అది మీ డబ్బు కాంక్ష కోసం. అంతకంటే నన్ను వయసులో ఉన్నప్పుడే బజారులో పెట్టి వచ్చేపోయే మగాడికల్లా అమ్మితే అంతకంటే ఎక్కువ సంపాదించేవాళ్ళుగా. అసలు మీరు మనుషులేనా? తల్లిదండ్రులు అనిపించుకునే అర్హత మీకుందా? ఏమ్మా, నువ్వు ఆడదానివే కదా. నీలాగే నాకు కోరికలు ఉంటాయి కదా. మంచి భర్త, పిల్లలు, సంసారం ఉండాలని. నాకు మాత్రం ఉండదా? 55 ఏళ్లు దాటినా ఒక్కరోజు కూడా నాన్న పక్కన లేకుండా పడుకోలేవు. మరి నాకు మాత్రం నా మొగుడి గుండెల్లో ఇమిడిపోవాలని, అతని కౌగిట్లో కరిగిపోవాలని ఉండదా? నా కన్న తల్లిదండ్రులే కదా మీరు. నా గురించి అలా ఎందుకు ఆలోచించలేదు మీరు? మీ స్వార్థం కోసం వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టి ఇలా ఒంటరిగా ఏ తోడు లేకుండా మోడుగా ఎందుకు మిగిల్చారు నన్ను? ఉప్పు కారం తింటున్నాను. పక్కనే ఉన్న మీ అందరి ముద్దు ముచ్చట్లు, సరసాలు చూస్తూనే ఉన్నాను. మరి నాకు మాత్రం కోరికలు కలగవా? అయినా వాటినన్నింటికీ అణుచుకొని ఇన్నేళ్లుగా మీ అందరి కోసమే కదా గొడ్డులా చాకిరీ చేశాను. మీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాను. ఈ రోజున యవ్వనమంతా ఉడికిపోయిన తరువాత నాకంటూ ఓ తోడు కావాలని, నా మనసుకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటే అది తప్ప? నాకు కావాల్సింది డబ్బు, నగలు కాదు. నన్ను ప్రేమగా అక్కున చేర్చుకొని నీకు నేను తోడున్నాను అని చెప్పే మనిషి కావాలి. ఇప్పుడు తోడు కావాల్సింది నా శరీరానికి కాదు, నా మనసుకి. అలసిపోయానమ్మా, పూర్తిగా అలసిపోయాను. అలాంటి తోడు కోసమే ప్రవీణ్ గారిని పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. అసలు మీకు ఆనంది అనే ఓ కూతురే పుట్టలేదనుకోండి. నాకు మీరు ఈ జన్మనిచ్చినందుకు ఇన్నాళ్ళు నేనే తల్లి తండ్రిని అయ్యి మిమ్మల్ని, మీ పిల్లల్ని అందరినీ సాకాను. ఈరోజు నా దారి నేను చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళలేక చివరిసారిగా ఇదిగో ఈ 20 లక్షలు తీసుకోండి. ఇంతకంటే నన్ను కోసినా నా దగ్గర పైసా లేవు. ఇది కూడా లోన్ తీసుకుని ఇస్తున్నాను. తల్లి తండ్రిగా మీ కూతుర్ని ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఓసారి అలా వచ్చి చూసి వెళ్ళండి. అసలు నాలాంటి కూతురే మీకు పుట్టలేదనుకుంటే మరీ మంచిది అని 20 లక్షల చెక్కు అక్కడ పెట్టి, ప్రవీణ్ గారు ఇక వెళ్దామా అంది నీరసంగా. రండి మేడం అని ఆమె భుజం చుట్టూ చేయి వేసుకొని తీసుకువెళ్తుంటే, కోట్ల సంపద నేలపాలు చేసి దరిద్రపు మొహంది 20 లక్షలు మా మొహాన కొట్టిపోతుంది. ఇది బాగుపడదు, ఇది నాశనం అయిపోతుంది. మళ్ళీ వచ్చి నా కాళ్లే పట్టుకోవాలి అని తల్లి తండ్రి శాపనార్థాలు ఆమె చెవులకు సోకుతుంటే బాధగా వెళ్ళి కారులో కూర్చుంది. సారీ ప్రవీణ్ గారు, మిమ్మల్ని కూడా మాటలనిపించాను అంది. నేను అనొచ్చో అనకూడదో కానీ అలాంటి స్వార్థం నిండిన కుటుంబాన్ని ఎలా భరించారు మేడం ఇన్ని సంవత్సరాలుగా? నిజంగా వాళ్ళంతా మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. మీలాంటి వాళ్ళని కూడా అర్థం చేసుకోలేదంటే అలాంటి పేరెంట్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నాడు. అని నిట్టూర్చి, ఏం చేస్తాం, ఆ భగవంతుడు నా నష్టన అలా రాశాడు. రాతకి మించింది ఏమీ లేదు కదా అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సారీ మేడం, అందరూ అనుకున్నట్లు నేను కూడా ఒకప్పుడు మిమ్మల్ని పొగరుబోతని, ఎవరినీ లెక్క చేయరని అనుకున్నాను. మిమ్మల్ని చూసే కొద్దీ అది తప్పు, ఎవరినీ మీ దగ్గరికి రానివ్వకుండా ఉండటానికే మీరు అలా పొగరుగా ప్రవర్తిస్తారని తెలుసుకున్నాను. కానీ అదంతా తప్పు. మీరు చాలా దౌర్భాగ్యమైన జీవితం గడిపారని ఇప్పుడే అర్థమైంది. చాలామంది అనుకుంటారు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట లేకపోవటం దరిద్రము, దౌర్భాగ్యమైన జీవితం అని. అన్నీ ఉండి, అందరూ ఉండి కూడా ఏమీ లేకుండా ఎవరూ లేని దానిలా బ్రతకటాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకేముంటుంది? సారీ మేడం, ఇలా అన్నానని ఏమీ అనుకోకండి అన్నాడు. అనుకోవడానికి ఏముంది ప్రవీణ్ గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. అది నన్ను నేను రోజు అనుకునే మాటలే అంది కళ్ళు తుడుచుకుంటూ. తన జేబులోంచి కర్చీప్ తీసి కారిపోతున్న ఆమె కన్నీళ్లను తుడిచి, ఇప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాను మేడం.
మనమిద్దరం బ్రతికి ఉన్నంతకాలం అలాగే ఉంటాను. ఇక మీకు వీటితో పని లేదు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఆమె తలని తన భుజం మీద పెట్టుకొని చిన్నగా నిమురుతుంటే ఇంతవరకు ఎన్నడూ ఎరుగని ఆ ప్రేమకి, ఆ భరోసాకి ఆమె మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ప్రవీణ్ చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని తనకి ఊహ తెలిసాక ఈరోజే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది. నిద్రలోనే చిన్నగా అతని ఒడిలోకి జారి పడుకుంది. ఇంటికి చేరుకున్నాక అంత ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను లేపాలి అనిపించక అలాగే ఎత్తుకొని వెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టాడు. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ మార్చుకొని ఆనందిని లేపుదామంటే ఇంకా గాఢంగా నిద్రపోతుంది. చిన్నగా ఆమె ఆర్నమెంట్స్ తీసి పక్కన పెట్టి మొహం మీద పడుతున్న వెంట్రుకలను సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ ఆనంది అని చెప్పి పక్కన పడుకున్నాడు. తెల్లవారి కిటికీలోంచి ఎండ మొహం మీద పడుతుంటే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. టైం చూస్తే 8 గంటలయ్యింది. ఏదో కొత్తగా అనిపించింది. చుట్టూ చూసింది. ఇది తన రూమ్ కాదు, ఎక్కడున్నాను అని ఒక్క ఉదుటన లేచి నుంచుంది. అప్పుడే కాఫీ కప్తో రూమ్లోకి వస్తూ గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు ప్రవీణ్ నవ్వుతూ. అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి తనకి ప్రవీణ్తో పెళ్లి జరిగిన విషయం. అంటే ఇది ప్రవీణ్ ఇల్లా? ఇక్కడికి ఎప్పుడొచ్చాము అనుకుంది. సారీ ఆనంది, మనం ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు బాగా మంచి నిద్రలో ఉన్నారు. అంత మంచి నిద్ర చెడగొట్టడం ఎందుకని నేనే మిమ్మల్ని తీసుకువచ్చి ఇక్కడ పడుకోబెట్టాను అన్నాడు. మరీ అంత ముద్దు నిద్రపోయానా? నిజంగానే నాకు అస్సలు తెలీదు. ఆ తర్వాత ఇప్పుడే మెలకువ వచ్చింది. సారీ ప్రవీణ్, మీ అమ్మ వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో అంది. ఎందుకమ్మా అనుకునేది? నువ్వు నిద్రపోయావే కానీ మర్డర్ ఏమీ చేయలేదు కదా అని నవ్వుకుంటూ వచ్చింది తులసి. ఆనంది దగ్గరికి వచ్చి ఆమె తల నిమురుతూ, పిచ్చి తల్లి, ఎన్నేళ్ల తర్వాత ఏ బాధ్యతలు లేవని ఇంత ప్రశాంతంగా నిద్రపోయావో నేనే వాడికి చెప్పాను లేపొద్దని అని నవ్వుతూ అంటుంటే, సారీ ఆంటీ, ఫస్ట్ రోజే ఇలా అంది తల వంచుకొని. ఆంటీ కాదు అత్తమ్మ. ఫస్ట్ ఏంటి లాస్ట్ ఏంటి? నిద్ర వచ్చింది, నిద్రపోయావు, తప్పేంటి? నేను అలాంటివన్నీ పట్టించుకోనమ్మా. ఇది నీ ఇళ్ళు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండొచ్చు. ఒక పూట ఆలస్యంగా నిద్ర లేవటం అంత పెద్ద నేరము ఘోరము ఏం కాదు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాపో అంది. నేను బట్టలేం తెచ్చుకోలేదు అంది. నా శారీ ఇస్తాను అని ఓ కొత్త కాటన్ శారీ తెచ్చి ఇచ్చింది. ఆనంది స్నానం చేసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర ప్రవీణ్తో పాటు 2 చక్కని ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు. ప్రామిస్ డాడీ, నిజంగా మేము తినలేదు. నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి హాఫే ఉంది అని చెప్తుంది. చూడరా నీ మంకీ డాటర్స్, శుభ్రంగా డబ్బా ఐస్ క్రీమ్ మింగేసి ఎలా అబద్ధాలు చెప్తున్నారో అంటుంది. నా మంకీ డాటర్స్ హాఫ్ తింటే నా మంకీ మమ్మీ మిగతా హాఫ్ తినేసింది. నాకు తెలుసుగా నీ సంగతి. అందుకే నా మార్నింగ్ నుంచి తుమ్ముతున్నావు అన్నాడు ప్రవీణ్ సీరియస్గా. నువ్వు నీ కూతుర్లు చెప్పే మాటే వింటావు. మీ అమ్మ మాట అంటే నీకు లెక్క లేకుండా పోయింది అని అలిగింది సౌభాగ్య. ఏంటి మమ్మీ ఇది? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు తెలియక చేస్తుంటే నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు వాళ్ళకంటే అల్లరిదానివి అయిపోతున్నావు అన్నాడు ప్రవీణ్. దొంగ రాస్కెల్స్, అంతా మీరు తిని తప్పంతా నా మీద వేస్తున్నారా? నేనెంత జస్ట్ 2 స్పూన్స్ తిన్నాను, మిగతాదంతా మీరే తిన్నారు అంటుంది సౌభాగ్య. నిజం డాడీ, హాఫ్కి ఎక్కువే తినేసింది గ్రాని. మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్తోంది అంది చిన్న కూతురు స్నేహ. అసలు నేను వచ్చే వరకు బాక్స్ ఓపెన్ చేయొద్దు అని చెప్పాను కదా. ఇంకొకసారి మీకు ఐస్ క్రీమ్ తెస్తే చూడండి అంటున్నాడు ప్రవీణ్. ప్లీజ్ డాడీ, తప్పైపోయింది, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకెప్పుడు ఇలా చెయ్యం అని పిల్లలు. నిజమేరా, నేను కూడా కొంచెం తిన్నాలే. నువ్వు ఇంకెప్పుడు తీసుకురాను అంటే పిల్లలు చూడు పాపం ఎలా అయిపోతున్నారో. పోనీలే, వాళ్ళని క్షమించేసేయి ఈసారికి అంటుంది సౌభాగ్య. నేను వాళ్ళని క్షమించేశాను. నేను క్షమించనది నిన్నే. వాళ్ళ పిల్లలు ఏది తిన్నా రాయించుకోగలరు, ఏదైనా వచ్చినా తట్టుకోగలరు. నీకు ఆస్మా ప్రాబ్లం ఉంది, తెలిసి కూడా ఇలా చేస్తే ఎలా అమ్మా? అందుకే ఇక నుంచి ఐస్ క్రీమ్ కట్. ఈ పనిష్మెంట్ నీకోసమే. వాళ్ళకి కావాలంటే బయటికి వెళ్ళినప్పుడు తింటారు అన్నాడు ప్రవీణ్.
చిన్నపిల్లల బొంగమూతి పెట్టుకుంది సౌభాగ్య. దూరంగా నిలబడి నవ్వుతూ వాళ్ళ గొడవ చూస్తుంది ఆనంది. సౌభాగ్య ఆనందిని చూసి, నువ్విలా రా అమ్మాయి, ఆ బాబు కూతుళ్ళు వట్టి మంకీస్, వాళ్ళంతా ఒక జట్టు, ఇక నుంచి నువ్వు నా జట్టు, ఓకేనా అంది థమ్సప్ సింబల్ చూపెడుతూ. పిల్లలు క్యూరియాసిటీగా ఆనంది వైపు చూశారు. నానమ్మ ఎవరో కొత్త ఫ్రెండ్ని తెచ్చుకుంది అంది నేహ. కానీ ఆంటీ, మీరు నానమ్మ పార్టీలో ఉండొద్దు, మా పార్టీలోనే ఉండాలి అంది స్నేహ. ఆనంది నవ్వుతూ వాళ్ళ వైపు చూసింది. ఇంతకీ ఈ ఫ్రెండ్ ఎవరు నానమ్మ? నీలా ఓల్డ్ కాదు, యంగ్గా, నీలా కాకుండా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడ పట్టావు ఈ ఫ్రెండ్ని అని నానమ్మని ర్యాగింగ్ చేస్తోంది స్నేహ. అప్పుడు ప్రవీణ్, స్నేహ, నేను మొన్న ఒకసారి చెప్పాను కదా, ఆనంది గారు మా బ్యాంక్ మేనేజర్ అని, తనే ఈమె అని చెప్పాడు. హాయ్ ఆంటీ అని ఇద్దరూ పలకరించారు. హాయ్ మా అని నవ్వింది ఆనంది. మీకు ఓ మాట చెప్పాలిరా అన్నాడు ప్రవీణ్. ఏంటి డాడీ అది, చెప్పండి అన్నారు పిల్లలిద్దరూ. అది నేను ఆనంది గారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అన్నాడు కూతుర్ల వైపు చూస్తూ. వాళ్ళు ఆనంది వైపు కాసేపు చూసి, వావ్ సూపర్ డాడీ, ఆనంది ఆంటీ మాకు చాలా బాగా నచ్చింది, మీరు వెంటనే ఆంటీని మ్యారేజ్ చేసుకొని మన ఇంటికి తెచ్చేసేయండి అన్నారు ఇద్దరూ ఒకేసారి. అయితే ఆంటీ మీకు నచ్చిందా, మీకు ఓకేనా అన్నాడు. ఎస్ డాడీ, 100% ఓకే అన్నారు. ఓకే, ఇందాక నేను విషయం పూర్తిగా చెప్పలేదు. కొన్ని రీజన్స్ వల్ల అనుకోకుండా నిన్న మా మ్యారేజ్ జరిగిపోయింది. మీకు ముందే చెప్పాలి అనుకున్నాను, కానీ వీలవలేదు. డాడీ మీద మీకు కోపం లేదుగా అన్నాడు. పిల్లల మీద అతను చూపిస్తున్న ప్రేమ, వాళ్ళకిస్తున్న ప్రయారిటీ చాలా నచ్చింది ఆనందికి. తమ తండ్రి తమ్ముణ్ణి తప్ప తమనెప్పుడూ అలా ప్రేమగా చూడలేదు. ఏ విషయంలోనూ అలా తమ ఇష్టాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకి నచ్చింది చేసేవాడు అంతే. ఎవరూ ఎదురు చెప్పడానికి కూడా ఉండదు. అది తప్పైనా కూడా తప్పు అని చెప్పటానికి వీల్లేదు. ఇద్దరూ మగవాళ్లే, ఇద్దరిలో ఎంత తేడా అనుకుంది. వావ్, నిజంగానా డాడీ? అయితే ఆంటీ ఇక మనతోనే ఉంటుందా అంది ఎగ్జైట్ అవుతూ స్నేహ. అవునరా, ఇక ఆంటీ మనతోనే ఉంటారు అని చెప్పాడు ప్రవీణ్. ఐఆమ్ సో హ్యాపీ ఆంటీ, మీరు నాకు బాగా నచ్చారు. ఈసారి పేరెంట్స్ మీటింగ్కి మీరు తప్పకుండా రావాలి. ఎప్పుడూ డాడీ ఒక్కరే వస్తారు, అందరికీ మమ్మీలు కూడా వస్తారు, మాకు తప్ప అని చెప్తుంటే, ఓకేమా, ఇక నుంచి మీ మమ్మీ కూడా వస్తుంది అంది ఆనంది. ఆ మాట విని ఆ చిన్న ప్రాణాలు ఎంతో సంతోషపడ్డాయి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ ఆంటీ అన్నారు కన్నీళ్లతో. ఇదండి ఈరోజు కథ. ఇప్పటికీ ఆనంది పెళ్లి వరకు అయ్యింది. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది, దానిలో ఆమె కష్టాలని చవిచూసిందా, సుఖాలను చవిచూసిందా, రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చాలా పెద్ద స్టోరీ అయ్యింది, అందుకే మిగతా భాగం వెంటనే ఇస్తాను. స్టోరీ రెడీ అయ్యింది, చదివి వీడియో పెట్టడమే, వెంటనే ఇచ్చేస్తాను. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. చాలామంది అలా చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇక ఉంటాను, బాయ్. మీ లక్ష్మీ ఘంట.